గోవులను భక్తిభావంతో పూజించే నేలపైనే కొందరు వాటిని వధించి ధనార్జనకు తెరతీశారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం వ్యవసాయ అవసరాలకు గోవుల తరలింపై ఉన్న ఆంక్షలు సవరిస్తే మాఫియా ఆ నిబంధనలు అడ్డం పెట్టుకుని చెలరేగిపోతుందని మండిపడ్డారు. ప్రైవేట్ గోశాల నిర్వాహకులపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అవుతామంటున్న బీజేపీ సీనియర్ నేత ఎనిమిరెడ్డి మాలకొండయ్యతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల గోవుల అక్రమ రవాణాకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున వ్యవహారం బయటపడింది. దాదాపుగా 115 వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ గోవుల అక్రమ రవాణాకు సంబంధించి అంటే ఈ లైఫ్ స్టాక్ క్యారియర్ వాహనాలకు సంబంధించి అక్రమంగా నిర్వహిస్తున్నారనేది అధికారుల దాడుల్లోనే తేటతెల్లమవుతుంది. ఉత్తరాంధ్ర మొదలుకొని ఇటు దక్షిణాంధ్ర వరకు కూడా పెద్ద ఎత్తున ఈ గోవుల రవాణా జరుగుతూ ఉంది. అయితే ఇవి రైతు అవసరాలకు తరలిస్తున్నారా లేదా ఏదన్నా అక్రమ మార్కెట్కు అంటే మాంసం మార్కెట్కు తరలిపోతున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ వాహనాలకు సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉంటాయి, దాన్ని ఎలాగ అతిక్రమిస్తున్నారు, మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం బీజేపీ సీనియర్ నాయకులు మాలకొండయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, ఏంటి పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుందనేది అధికారుల దాడుల్లోనే తేటతెల్లమవుతున్న పరిస్థితి ఉంది. దీని మీద మీ పార్టీ పరంగా కానీ లేదంటే హిందువులుగా ఒక గోమాతని భక్తిభావంతో పూజిస్తూ ఉంటారు. కానీ ఈ గోవుల అక్రమ రవాణా అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది, మార్కెట్కి తరలిపోతుంది, వధ జరుగుతుంది అనేది వినిపిస్తూ ఉంది. ఏంటి సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద? ఆంధ్రప్రదేశ్లో చాలా సంవత్సరాల క్రితం నుంచి గోవులు అక్రమ రవాణా అనేటటువంటి ఆలోచనతో కబేలాలకు తీసుకెళ్ళి దాన్ని వధించేటటువంటి వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగానే పర్మిషన్ లేకుండా అన్అఫీషియల్గా నడుపుతున్నటువంటి విషయాలు చాలా విషయాలు ప్రభుత్వం గమనించింది, హిందూ సంస్థలు కూడా గమనించాయి. అయితే అక్రమ రవాణాకి వెహికల్ పర్మిషన్ ఇవ్వడం అనేటటువంటిది కాదు, గోవుల్ని లేకపోతే గేదెల్ని ఏవైతే పశువులు ఉన్నాయో పశువుల్ని రవాణా చేసుకోవడం కోసం, రైతులకు ట్రాన్స్పోర్టు అందుబాటులో పెట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ వెహికల్కి పర్మిషన్ ఇచ్చి ఆ వెహికల్కి కొన్ని నిబంధనలు పెట్టి ఆ వెహికల్ డిజైను అంటే వెహికల్లో ఏ సైజు వెహికల్ అయితే ఎన్ని ఆవులు ఉండాలి, దానికి పారామీటర్స్ ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, దాంట్లో ఎన్ని గంటలు జర్నీ చేస్తుంది, దాన్ని బట్టి నీళ్లు గడ్డి కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అయితే ఇందులో పశుసంవర్ధక శాఖ కానివ్వండి లేకపోతే ఆర్టీఓ అంటే వెహికల్ పర్మిషన్ వ్యవస్థ అంతా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ వ్యవస్థ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ కూడా ప్రధానమైనటువంటి విషయం. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతైతే కృషి చేస్తున్నారో కష్టపడుతున్నారో, గోవుల్ని రక్షించాలి, గోవుల నిషేధ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే గో ఆధారిత గ్రామాలు అనేటటువంటి కొన్ని గ్రామాలు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ గ్రామాల్లో ప్రత్యేకంగా గోవుల్ని పెంచడం కోసం రైతులకి షెడ్ల కోసం ఒక్కొక్క రైతుకి 2 లక్షలు 4 లక్షలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ గోమాతని ఆ గ్రామాల్లో పెంచాలి, గ్రామ అనేటటువంటి ఒక ఎంకరేజ్మెంట్ కోసం అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క గోవుల్ని పెంచడమే కాకుండా ఆ గోవుల దగ్గర నుంచి వచ్చేటటువంటి పేడ కానివ్వండి, గోవుల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఉచ్చ కానివ్వండి, అది మెడిసిన్కి కూడా వెళుతుంది అనేది చాలా స్పష్టంగా మనకు తెలుసు. మనం కూడా అవి స్వయంగా తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా చాలా ప్రాంతాల్లో నేను చూశాను, నేను కూడా తీసుకున్నాను. ఆ విధంగా చూసినట్లయితే ఇవాళ దీంట్లో కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మనుషుల యొక్క విశ్వాసాలు, పశువుల యొక్క విశ్వాసాలు, ఆవు అంటే అమ్మని లేకపోతే గోమాత అని మనం ఒక తల్లిలా గౌరవించేటటువంటి గోవు అనేటటువంటి సెంటిమెంట్ ఉన్నప్పటికీ వ్యాపారస్తులు కొంతమంది లాభాలే కావాలనేటటువంటి ఆలోచనతోటి గోవుల్ని అక్రమ రవాణా తరలించడం కానీ లేకపోతే గోవుని వధించేటటువంటి ప్లేస్లో తీసుకెళ్లడంలో కానీ వ్యాపారంలో దానికి ఒక మాఫియా వ్యవస్థ పెద్ద ఎత్తున వేర్లతో అల్లుకుపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని బయటికి తీసుకురావాలి, ఆవుకు రక్షణ కల్పించాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా
కింద స్థాయిలో ఉండేటటువంటి డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే అవినీతిలో మునిగిపోయినటువంటి అలవాటు పడినటువంటి వారు ఈ యొక్క ప్రక్రియకి కంటిన్యూగా సహకరిస్తున్నారు. ఆ వ్యాపారం చేసేటటువంటి గతం నుంచి ఉన్నటువంటి వాళ్ళు అది కంటిన్యూ చేస్తున్నారు. ఈ విషయాలని ఈ మధ్యకాలంలో అన్ని ఏరియాల్లో కూడా జిల్లాల వారీగా మా హిందూ ధార్మిక సమస్యలు కానివ్వండి, గోశాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, వారు ఎక్కడికక్కడ పోలీస్ కేసులు పెడుతున్నారు. కానీ పోలీస్ కేసులు పెడుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్రమ రవాణా అని చెప్పేసి ఆపేసి కేసు పెడుతున్నారు. అది వెంటనే బెయిల్ తీసుకోలే మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. అది అక్రమ రవాణా కాదు. రైతులు ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా తరలిస్తుంటే రైతు మార్పిడి అని రాయాలి. లేక ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు ఆధారంగా తీసుకొని ఏ రైతు అమ్మాడు, ఎక్కడికి వెళ్తుందని చూసి, ఇది గోవులన్నీ కూడా ఎక్కడైతే గోవులను వధించేటటువంటి మాఫియా మార్కెట్లు ఉన్నాయో ఆ మాఫియా మార్కెట్లు వెళ్తున్నాయి అనేటువంటి ఒక లైన్ యాడ్ చేసి కేసు ఫైల్ చేస్తే బెయిల్ రాదు. ఈ విషయాలు చెప్పినప్పటికి కూడా డిపార్ట్మెంట్ వారు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా మన జిల్లాలోనే ఒక మండలంలో ఒక ఆర్మీ ఆఫీసర్, రిటైర్ ఆర్మీ ఆఫీసర్, దేశభక్తి, గోమాత, ఆవు అనేటటువంటి విశ్వాసంతో 2 లారీలు ఆపితే తుని అసెంబ్లీలో కోటనందూరు మండలంలో అతన్ని రిటైర్ ఆర్మీ అన్న విషయం కూడా మర్చిపోయి, నీకు ఇంకేం పని లేదా, ఇలాంటివన్నీ తెచ్చి మా ఎత్తున పడేస్తారా అనేటటువంటి ఆలోచనతో వారిని అవమానపరిచి వారి దగ్గర ఉన్న ఫోన్ లాగేసుకుని స్టేషన్లో పెట్టుకున్నారు. ఎవరు? పోలీసులు. నేను స్పష్టంగా మాట్లాడితే వారు చెప్పేదానికి దీనికి అసలు పొంతం లేనటువంటి వ్యవహారం. అంటే మేము ఎక్కడ పెట్టాలి అనేటటువంటిది వేరే విషయం. అక్కడ ఒక దేశభక్తుడు ఆర్మీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఆపినప్పుడు మీరు ఏ సెక్షన్ కేసు వేయాలి? అది నేనేమంటున్నానంటే పోలీసుల యొక్క పూర్తిగా దీని మీద బాధ్యత పెట్టవలసిన అవసరం ఉంది. దానికి ఉండేటటువంటి నిషేధం యొక్క యాక్ట్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మాల్కొండ గారు, మీ మాటకు అడ్డొచ్చాను. ఇప్పుడు మీరు అంటున్నారు ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నటువంటి వాహనాల్లో అక్రమంగా, అంటే డైమెన్షన్స్ ప్రకారం లేనటువంటి వాహనాల్లో తరలిస్తున్న ఆవుల్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి గోశాలలకు వీటికి తరలిస్తున్నారు. అక్కడ లెక్కాపత్రం లేకుండా ఉంటుంది అనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సేకరించినటువంటి ఆవులు, లేదంటే వాళ్ళు చేరదీసినటువంటి ఆవులు ఎక్కడికి వెళుతున్నాయి అనేది ఒక సమాధానం లేదు స్పష్టంగా. దీని మీద ఏమన్నా మీ పార్టీ కావచ్చు, లేదంటే ప్రస్తుతం మీరు కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు, మీ ప్రభుత్వానికి ఏమన్నా నివేదించే అవకాశం ఉందా దీని మీద? దీంట్లో 2 విషయాలండి. గోశాలల్లో కూడా గోవుల మీద ప్రేమతో, హిందూ సమాజం పట్ల ఉన్న విశ్వాసంతో, సనాతన ధర్మంలో గోవు యొక్క విశిష్టతలు తెలిసినటువంటి వ్యక్తులు నడిపేటటువంటి గోశాల చాలా బాగా నడుస్తుంది. వారి దగ్గర చాలా ఎక్కువ ఆవులు ఉంటున్నాయి. ఆవులతో పాటు వారి యొక్క సంతానం ఉంటుంది, అవి డెవలప్ అవుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున డొనేషన్లు ఇస్తున్నారు, దాన్ని నడుపుతున్నారు. అక్కడి నుంచే ఆవు పేడ తీసుకుంటున్నారు, ఆవు పాలు తీసుకుంటున్నారు, ఆవు వచ్చును కూడా బయటికి తీసుకెళ్తున్నారు, మార్కెట్ చేస్తున్నారు. మరికొన్ని ఆ పేరుతోటి కొంతమంది హ్యాండ్ఓవర్ చేసుకొని మరికొంతమందితో కలిపి కబేళలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే వెహికల్కి ఇచ్చినటువంటి పర్మిషన్లు ఈ మధ్య కాలంలో ఆ వెహికల్ తిరుగుతున్నప్పుడు ఇచ్చిన కండిషన్ల ప్రకారం వెహికల్ లేదని సీజ్ చేసిన వెహికల్ మళ్ళీ వెంటనే బయటికి రావడం అనేది ఒకటి. మరి ఆ మాఫియా వ్యక్తులు అధికారులు మేనేజ్ చేశారా, లేకపోతే ఏదైనా దాంట్లో టెక్నికల్గా అది ఏదైతే నిబంధనలు సవరించి బయటికి తీసుకొచ్చారా అనేటటువంటి విషయం అది అధికారులు బయటికి చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది. పోలీసులు కూడా ఈ గోవధని నిషేధించేటటువంటి, అంటే గోవుల్ని చంపేటటువంటి, మోసానికి వెళ్ళేటటువంటి అంశాన్ని నిషేధించడం కోసం వచ్చిన చట్టాన్ని పోలీసులు స్టడీ చేసి ఏదో అక్రమ రవాణా అనేది కాకుండా గోవులు వధించడానికి వెళ్తున్నాయి అనేటటువంటిది కేసు రాసేటప్పుడు మెన్షన్ చేయాలనేది ఒకటి. ఇక వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలనే గోగ్రామాల కింద మార్చడం కోసం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, పెద్ద ఎత్తున రైతులకు నిధులు ఇచ్చి షెడ్యూల్ నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇటువంటి జరుగుతున్నాయంటే ఇది చాలా బాధాకరమైన విషయం. మేము పార్టీ పరంగా హిందుత్వాన్ని పూర్తిగా ప్రజలకి అండగా ఉండేటటువంటి పార్టీ కాబట్టి మేము మా యొక్క పార్టీయే కాకుండా హిందూ ధార్మిక సంస్థలు ఇవాళ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో గోరక్ష యాత్ర జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా ఎక్కువగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయ్యా గోవుల్ని కాపాడండి, గో వ్యవస్థలను కాపాడండి, గోవులకి పెంచే రైతులకు సపోర్ట్ చేయండి అని చెప్పి మరి యాత్ర కూడా చేస్తున్నారు. ఇది ఒకటి పోలీసు సంబంధించినటువంటి హోంమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మంత్రి గారికి, ఈ 3 మంత్రులకు కూడా ఈ విషయాన్ని త్వరలో మేము మంత్రులని కలవడం, వారికి రిప్రజెంటేటివ్లు ఇవ్వడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా ఇది అర్థమయ్యే విధంగా
వారి దృష్టికి తీసుకెళ్ళడానికి మా యొక్క పార్టీ పెద్దలతో కూడా డిస్కస్ చేసి ఆ యొక్క ఆలోచనతోటి గోవులకి రవాణా చేసుకోవడానికి, అంటే ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా వెళ్ళాలంటే దానికి సపరేట్ వెహికల్ రైతు ఏర్పాటు చేసుకోలేడు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి దానికి వెహికల్ అనుమతి ఇచ్చారు తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఒక వెహికల్ 20 ఎక్కవలసిన దానికి 60 ఎక్కించేసి దారి మధ్యలోనే చనిపోయేటటువంటి గోవుల పరిస్థితి, దానికి ఆకలిస్తే పెట్టలేనటువంటి పరిస్థితి. అసలు గోవు ఎన్ని గంటలు ఒక వెహికల్ మీద ప్రయాణం చేయాలి, ఎన్ని గంటలు చేపిస్తున్నారు, ఇవన్నీ కూడా నిబంధనల్ని ఉల్లంఘించేటటువంటి ప్రక్రియలో జరుగుతున్నటువంటిది. కాబట్టి ఖచ్చితంగా హిందువులు కూడా నేను ఒకటి అప్పీల్ చేస్తున్నాను, అధికారులదే కాదు, హిందూ సంఘాలు, సనాతన ధర్మం మంది కాబట్టి మనం అందరం కూడా గోవుని రక్షించుకునే బాధ్యత, గోవుని కాపాడుకునేటువంటి బాధ్యత. గోవును అమ్ముతున్నాము అంటే ఇంకొక రైతుకి అమ్మేటటువంటి ప్రక్రియలో మాత్రమే అమ్మాలి తప్ప ఎవడో వస్తున్నాడు వాడికి అమ్మేస్తున్నాడు అంటే వాడి కబేలాకి తీసుకెళ్లేటప్పుడు మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందనేది దీని మీద హిందువులు కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు. రైట్. అయితే చూసుకోవచ్చు, ప్రభుత్వం ఏదైతే సడలింపులు నిబంధనలో ఇచ్చిందో ఈ నిబంధనల సడలింపులను కొంతమంది అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని చెప్పేసి మాలకొండయ్య గారు చెప్తా ఉన్నారు. అయితే గోప్రేమికులు ఏవైతే ఈ గోశాలను నిర్వహిస్తున్నారో ఆ గోశాలల వరకు కూడా ఆవులు కానీ గోవులు ఎటువంటి ఈ చివరి దశలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా అవి సురక్షితంగా ఉన్నాయి. కానీ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నటువంటి గోశాలల్లో మాత్రం పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై రాష్ట్ర మంత్రులకు త్వరలోనే తాము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నామని చెప్పేసి కూడా మాలకొండయ్య గారు చెప్తా ఉన్నారు. కాకినాడ నుంచి వీడియో జర్నలిస్ట్ వినయ్తో శ్రీధర్, భారత్ టుడే న్యూస్.